నన్ను ఆహ్వానించిన పెద్దరివారి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేదికపై ఉన్న మన ఎంపీ డి.కే. అరుణమ్మ గారికి, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా అన్ని పార్టీల నుండి వచ్చిన నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అరుణమ్మని చూసుకుంటా, నరసింహారెడ్డి గారిని చూసుకుంటూ పెట్టిన వాళ్ళు చేసే రాజకీయాలను చూసి రాజకీయాలకు వచ్చినారు. నన్ను కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ చేయించింది అరుణమ్మ గారు. ఈరోజు ఎమ్మెల్యేగా ఆమె పక్కన కూర్చున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆమె ఆశీర్వాదం కూడా మన జడ్చర్ల నియోజకవర్గం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. వచ్చిన తర్వాత ఆ రోజు అరుణమ్మ గారిని పిలిచి ఆ రోజు బాలనగర్ ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే అమ్మ అడిగితే చెప్తాను, ఇంకా 4 నెలల ఈ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఆ రోడ్డు పూర్తయిన తర్వాత కూడా అమ్మగారికి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఇదే విధంగా పెద్ద రేవలి, చిన్న రేవలి పెద్ద గ్రామాలు, ఇక్కడ నుండి హిమ్మాజీపూర్ కూడా రోడ్డు త్వరలోనే శాంక్షన్ అవుతుందని చెప్పి తెలుస్తూ హిమ్మాజీపూర్ నుండి బూర్గుడ గేట్ కూడా డబుల్ రోడ్ కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే షాద్నగర్ ఇక్కడి నుంచి దగ్గర అవుతుంది. కానీ భయం ఏంటంటే మన పెద్ద రేవలో బాలనగర్ రారు, ఇక్కడి నుంచి మెల్లగా ఇక్కడి నుంచే షాద్నగర్ కేశంపేట వెళ్ళిపోతారని అది కొంచెం స్లోగా చేయిస్తాం. కానీ ఖచ్చితంగా ఆ రోడ్డు కూడా ఇప్పుడు మార్చి లోపల అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. మొన్ననే ఎస్సీ సబ్ ప్లాన్లో కూడా దాదాపు ఒక 30 లక్షల రూపాయలు దాంట్లో కూడా ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. అరుణమ్మ గారిని ఒక్కనే కోరుకుంటున్నాను, మనం అందరం కలిసి జడ్చర్ల నియోజకవర్గం, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ వర్క్ అనేది జరగలేదు. ఇక్కడ అమ్మ ఆశీర్వాదం కూడా ఉండాలి, కేంద్రం నుండి కూడా నిధులు మనకి రావాలి అని చెప్పి కూడా అమ్మని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా గ్రామం రంగారెడ్డిగూడెం కూడా మొన్న ఐమాక్స్ లైట్ కూడా ఎంపీ ఫండ్ నుంచి కూడా ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇక ఈ వాతావరణం జడ్చర్ల నియోజకవర్గం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాను. మొన్న ఉద్దండపూర్ కూడా అమ్మ పోయింది. ఖచ్చితంగా ఉద్దండపూర్ వాసులకి నేను నిలబడతాను. నా సొంత పార్టీ అయినా కానీ నేను పోరాడి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ ఇంక్రీజ్ అయ్యేటట్టు కూడా R&R ప్యాకేజ్ ఇంక్రీజ్ అయ్యేటట్టు కూడా నేను కృషి చేస్తాను. మీ అందరికీ కూడా సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళకే మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు.